హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పడానికి అయితే ఆ సంస్థ అయితే ముందుకొచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ కేంద్రం భారత్లోనే మొదటిది కాగా ప్రపంచంలో 5వది అన్నమాట. అయితే గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ అన్సెన్స్ ఆధ్వర్యంలో కంపెనీ ప్రతినిధి ఈ యొక్క బృందం బుధవారం నాడు జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమ శాఖ అయిన మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయితే అయ్యిందన్నట్లు. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ GSECకి సంబంధించిన కీలక ఒప్పందాన్ని అయితే చేసుకుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం అంటూ రావడం అయితే జరిగింది. అయితే బుధవారం రోజున అంటే నిన్నటి రోజున ఉదయం 7:27 ఈ యొక్క కంపించింది అన్నట్టు భూమి. దట్టమైన అటవీ ప్రాంతం 40 కిలోమీటర్ల లోతున్న భూకంప కేంద్రం రాష్ట్రంగా స్వల్ప ప్రకంపనలు అయితే జరిగాయి. మన హైదరాబాద్లోను, ఖమ్మం, భద్రాచలంలోను కూడా భూకంపం అయితే ములుగు జిల్లాలోనూ అత్యధికంగా అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతాల్లో కాస్త ఎక్కువ తీవ్రత చూపించింది అనమాట. ఈ యొక్క భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెలు అక్కడ పూజలు జరుగుతున్న సమయంలో ప్రకంపనలు అయితే వచ్చాయన్నట్లు. ఇంతకు ముందుకు ఎప్పుడంట 1969 సంవత్సరంలో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో అయితే భూకంపం రావడం జరిగింది. అయితే ఇప్పటికీ 55 సంవత్సరాలు అవుతుందన్నమాట ఇప్పుడు మళ్ళీ భూమి కంపించడం. అయితే మన దగ్గర భారీ భూకంపాలు అయితే వచ్చే అవకాశాలు అయితే లేవంటూ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అయితే స్పష్టం చేశారు. కానీ మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుందని అయితే వెల్లడి చేశారనమాట. రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతలో ప్రకంపనలు చూపిస్తుందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రతన్ పానీ టైగర్ రిజర్వ్ 57వ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియాగా నోటిఫై అయితే చేయబడింది అంటూ రావడం జరిగింది. రతన్ పానీ టైగర్ రిజర్వ్ ఎంత 1.271.4 చదరపు కిలోమీటర్ల అంటే ఈ యొక్క విస్తీర్ణంలో 763.8 చదరపు కిలోమీటర్ల కౌరు మరియు 507.6 చదరపు కిలోమీటర్ల బఫర్ జోన్తో విస్తరించి అయితే ఉంది. అయితే ఇది NTCA నిధుల కింద వన్యప్రాణుల సంరక్షణ సాయం చేస్తుందన్నట్లు. అయితే భోపాల్ సమీపంలోని ఈ రతన్ పానీ అటవీ ప్రాంతం మధ్యప్రదేశ్ యొక్క 8వ టైగర్ రిజర్వ్గా మారిందన్నట్టు. ఇది రతన్ పానీ గుర్తుపెట్టుకోండి, అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇది 70కి పైగా పులులకు ఆవాసం మరియు పర్యాటకం, సంరక్షణ మరియు స్థానిక ఉపాధి అవకాశాలను కూడా పెంపొందిస్తుంది అన్నమాట. ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 17 సంవత్సరాల క్రితం రిజర్వ్ను అయితే ఆమోదించింది అనమాట. అది ఇప్పుడు ఇది ఎంత 57వ టైగర్ రిజర్వ్ అయితే ఇచ్చేది రతన్ పానీ టైగర్ రిజర్వ్ అని గుర్తుపెట్టుకోండి, అడగడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పురుషులకు నెలసరి వస్తే అప్పుడు తెలుస్తుంది, మధ్యప్రదేశ్ హైకోర్టుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అంటూ రావడం అయితే జరిగింది. మధ్యప్రదేశ్లోని హైకోర్టులో నెమ్మదిగా పనిచేస్తున్నారంటూ ఒక 6 మహిళా న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించడంతో పాటు వారి పునర్నియమానికి తిరస్కరించడం పట్ల సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిందన్నమాట. ఒకవేళ పురుషులకే గనక నెలసరి వస్తే ఈ బాధ మీకు కూడా అర్థమై ఉండేదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. పురుషులకు ఋతుక్రమం ఉండాలని నేను కోరుకుంటున్నాను, అప్పుడే వారికి మహిళల బాధ తెలుస్తుంది అని ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్ BV నాగరత్న అయితే అన్నారన్నమాట. మహిళా జడ్జీల తొలగింపు విషయంలో హైకోర్టు వైఖరిని సుప్రీంకోర్టు అయితే తప్పుపట్టింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించినట్లు కూడా తెలిపింది. ముఖ్యంగా మహిళల విధి నిర్వహణలో శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతుంటే నెమ్మదిగా ఉన్నారంటూ వారిని చులకనగా చూడడం కానీ, లేకపోతే ఉద్యోగం నుండి తీసివేయడం కానీ, ఇంటికి పంపించడం కానీ చేయకండి అని చెప్పిందనమాట. పురుషుల న్యాయమూర్తులు, న్యాయాధికారులకు ఒకే ప్రమాణాలు ఉండనివ్వండి, అప్పుడు ఏం జరుగుతుందో మీరు ఈ యొక్క జిల్లా వ్యవస్థలో లక్ష్యాన్ని ఎలా సాధించగలరో మాకు తెలుసు అని పేర్కొందన్నమాట. అయితే ఏదైనా కేసును డిస్మిస్ అని ఇంటికి వెళ్ళిపోవచ్చు, మేము విచారిస్తున్న ఈ కేసు కూడా నెమ్మదిగా సాగుతున్నదని న్యాయవాదులు అనగలరా అని ప్రశ్నించింది. అయితే ఈ యొక్క కేసును తదుపరి విచారణ కోసం ఈ నెల 12కి అయితే వాయిదా వేసిందన్నమాట. కాబట్టి ప్లీజ్ ఎవరైనా సరే స్త్రీలని అందరూ గౌరవించండి, చులకనగా చూడకండి, ప్లీజ్ అందరూ కూడా సమానమే. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం అంటూ రావడం జరిగింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్
ప్రతిపక్షాలకు మధ్య రేగిన వివాదం పతాక స్థాయికి అయితే చేరుకుందన్నట్లు ఈ యొక్క బుధవారం అధ్యక్షుడు యోల్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఈ యొక్క అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. యోల్ పదవిచ్యుతుడు కావటం ఖాయంలా కనిపించింది. అయితే ఈ లోపు అధ్యక్ష పదవి నుంచి యోల్ తప్పుకుంటారన్న వార్తలు వెలువడ్డాయి అన్నట్టు. యోల్ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ సహా కేబినెట్ మంత్రులంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వారు చెప్పారు. అయితే మంగళవారం రాత్రి కేబినెట్ సమావేశం అనంతరం యోల్ మార్షల్ల విధింపుపై వెనక్కి తగ్గారు. మార్షల్ల విధింపులకు వ్యతిరేకిస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్లమెంట్ ఏకగ్రీవంగా అయితే ఆమోదించింది. నెక్స్ట్ చూసినట్లయితే 90 ఏళ్ల పరిణామాలు సూచించే ఆంగ్ల పదాలు అంటూ రావడం జరిగింది. గడిచిన 9 దశాబ్దాల్లో జరిగిన పరిమాణాలకు ప్రతీకలైన 90 పదాల జాబితాని బ్రిటిష్ కౌన్సిల్ బుధవారం అయితే విడుదల చేసింది అన్నట్లు. బేబీ సీటర్, గే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బార్బిక్యూర్ వంటి మాటలు ఇందులో ఉన్నాయి. బ్రిటన్కు చెందిన సాంస్కృతిక సంబంధాల అంతర్జాతీయ సంస్థ 90వ వార్షికోత్సవ సందర్భంగా విడుదల చేసిన ఈ పదాల జాబితా గత 9 దశాబ్దాల్లో జరిగిన సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక మార్పుల కారణంగా జరిగిన భాషా పరిమాణాన్ని అయితే సూచిస్తాయి అన్నట్టు. అయితే బేబీ సీటర్ వంటి మాటలు కుటుంబాల్లో వచ్చిన మార్పులకు సూచికగా నిలువగా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ యొక్క జన సమూహాలను పెద్ద ఎత్తున తరలించడాన్ని ఈ యొక్క ఎవాక్యుయేషన్ అనే పదం సూచించింది. అయితే గే అనే పదం లైంగిక మార్పులను, జూక్ బాక్స్ పదం సంగీతంపై ఆఫ్రో అమెరికన్ ప్రభావాన్ని అయితే ప్రతిబింబించాయన్నమాట. 1940వ దశాబ్దంలో మనకు న్యూక్లియర్ బిక్నీ, బ్లాక్ బాస్టర్, వేగన్ కూల్ అనే పదాలు జనం నోలలో అయితే నానాయన్నమాట చాలా వరకు. 1950 నాటికి పాప్ సంగీత విప్లవం, డిస్కో, రాక్ అండ్ రోల్ పదాలను సృష్టించింది. 1960లలో ఇప్పీ, బాలీవుడ్ జనాభా విస్ఫోటాన్ని ప్రతిబింబించే బేబీ బూమర్ వంటి పదాలు అయితే వ్యాప్తి చెందాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కుంకుడు రైతు పద్మారెడ్డికి మిలీనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం అంటూ రావడం జరిగింది. నల్గొండ జిల్లా కుంకుడు రైతు లోకసాని పద్మారెడ్డి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మిలీనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారానికి ఎంపికయ్యారన్నట్లు. దేశంలోని ఉత్తమ రైతుల సేవలను గుర్తిస్తూ మండలి ఈ పురస్కారాన్ని అందిస్తుందన్నట్లు. అయితే త్వరలోనే ఢిల్లీలో జరిగే సభలో ఈ పురస్కారాన్ని ఆయన అయితే అందుకుంటున్నారు. పద్మారెడ్డి కుంకుడు మొక్కల నర్సరీని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారన్నట్టు. గుర్తుపెట్టుకుంటే అడగడానికి అవకాశం కూడా ఉంది. ఇటీవల ఈ యొక్క ఎవరికి మనకు మిలీనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం దక్కింది అని చెప్పి పద్మారెడ్డికి, కుంకుడు రైతు పద్మారెడ్డికి అన్నమాట. ఇతను నర్సరీని దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారన్నట్టు. సహజ సేంద్రియ ఎరువులతో బత్తాయి, నిమ్మ, జామ, బొప్పాయి తోటలను పండిస్తారు ఇతను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రైతులు పద్మారెడ్డి క్షేత్రాన్ని సందర్శించి ఉద్యాన పంటల సాగులో మెలకువగా నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే నమీబియాకు తొలి అధ్యక్షురాలంటూ రావడం అయితే జరిగింది. నమీబియాలో ఎన్నికలు అధికార స్వాహా పార్టీ అయితే విజయం సాధించిందన్నమాట. నెటుంబో నండి ఎండైట్వా అధ్యక్షురాలుగా అయితే ఎన్నికయ్యారు. ఎవరు ఇటీవల నమీబియాకు తొలిసారిగా ఎవరు అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారంటే గుర్తుపెట్టుకోండి, ఆమె పేరు కూడా అధికార స్వాపో పార్టీ పేరు అధికార స్వాపో పార్టీ అనమాట. విజయం సాధించింది. పేరు వచ్చేసి నెటుంబో నండి ఎండైట్వా అయితే అధ్యక్షురాలకి అయితే ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పీఠం అధిష్ఠించిన తొలి మహిళగా చరిత్ర అయితే సృష్టించారన్నమాట. ఈమె నమీబియా స్వతంత్రం పొందిన నాటి నుంచి 30 ఏళ్లుగా స్వాపో పార్టీ అధికారంలో కొనసాగుతుంది. ఈ యొక్క నమీబియాలో అధ్యక్ష పదవికి నేషనల్ అసెంబ్లీకి విడిగా ఓటింగ్ అయితే జరుగుతుందన్నమాట. 72 ఎండైట్వా 57% ఓట్లు సాధించారు. ఈమె శాంతి సుస్థిరత కోసం దేశం ఓటేసిందని ఫలితాల అనంతరం ఆమె అన్నారు. 1960లో దేశ స్వతంత్రం పోరాట సమయంలో స్వాపో పార్టీలో చేరిన ఎండైట్వా విదేశాంగ శాఖ వంటి కీలక పదవుల్లో కూడా ఈమె పనిచేశారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రోబా 3లో సాంకేతిక లోపం అంటూ రావడం అయితే జరిగింది. సూర్యుని వెలుపలి వలయం కరోనా గుట్టుమట్టును తెలుసుకునేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA తయారు చేసిన ప్రతిష్టాత్మక ప్రోబా 3 జంట ఉపగ్రహాల ప్రయోగం చిట్ట చివరిలో అయితే వాయిదా పడిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఈ యొక్క షార్ ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం నిన్నటి రోజున ప్రయోగించాల్సిన PSLV C-59 రాకెట్ ప్రయోగాన్ని ఆఖరిలో అయితే వాయిదా వేశారు వీళ్ళు. ప్రోబా 3 వ్యోమనౌకలో 310 కేజీల మరియు కరోనా గ్రాఫ్ వచ్చేసి 240 కేజీల అక్టాజ్ అనే ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒక దానిలో
తలెత్తిన స్వల్ప సాంకేతిక సమస్యలు అనమాట. దాని కారణంగా ఈఎస్ఎస్ సూచన మేరకు ప్రయోగాన్ని అయితే వాయిదా వేసినట్లు ఇస్రో బుధవారం సాయంత్రం అయితే ప్రకటించిందనమాట. అయితే ఈ గురువారం సాయంత్రం అంటే ఈరోజే 4:12 ఈ రాకెట్ని అయితే ప్రయోగించనున్నామని ఇస్రో చైర్మన్ ఎవరు సోమనాథ్ కదా అతను ప్రకటించాడు అనమాట. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో సాంకేతిక లోపం తలెత్తడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ యొక్క నుల్లూరుపేట పట్టణం వెలసి ఉన్న ఈ చెంగలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ బుధవారం దర్శించుకొని రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఆయన వెంట షార్ గ్రూప్ డైరెక్టర్ యోగ గోపికృష్ణ తదితరులు ఉన్నారు. అయితే ఈ ప్రోబత్రి నిన్న సాంకేతిక లోపం వల్ల ఆగిపోయింది కదా. అయితే ఈ రోజు ఎన్ని గంటలకు 4:12 అయితే దీన్ని పంపించబోతున్నారు అనమాట. మళ్ళీ అదేంటిది పిఎస్ఎల్వి C-59. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.